నమస్తే అండి. నిజం చెప్తే ప్రాణాలు ఏమైనా పోతాయి అనుకుంటారేమో అర్థం కాదు, కానీ ఉదయం లేచిన కాంచి రాత్రి పడుకునేంత వరకు అన్నీ అబద్ధాలు. ఒక్క మాట వాస్తవం ఉంది. ఇక్కడ కూడా పెడుతున్నాను చూడండి. వైఎస్ జగన్ గారి డిమాండ్తో దిగొచ్చిన కూటమి ప్రభుత్వం అచ్యుతాపురం ప్రమాద బాధితులకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన వైఎస్ జగన్ గారు రోజు వ్యవధిలో బాధితులకు ₹1 కోటి పరిహారం ప్రకటించింది. మీరు మనుషులా పశువులా కడుపుకు అన్నమా తినేది గడ్డ? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళాడు? చంద్రబాబు నాయుడు గారు పరామర్శకు ఎప్పుడు వెళ్ళాడే? మొన్న. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళాడు? నిన్న. చంద్రబాబు నాయుడు గారు పరామర్శకు వెళ్ళిన రోజునే చనిపోయిన వారి కుటుంబాలకు ₹1 కోటి, గాయపడిన వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వాళ్ళకి 25 లక్షలు అప్పుడే అక్కడే ప్రకటించాడు. ప్రకటించిన కొన్ని గంటల్లోనే చెక్కులు కూడా అందేసాయి. చెక్కులు కూడా పంపిణీ చేసేసారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వెళ్ళాడే? నిన్న. సిగ్గేళ్ళు అనిపిస్తుంది ఆ బతుకి. నేను నిన్నే అనుకున్నా, ఈ పిచ్చోళ్ళకి ఎలా మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ చెక్కులు పంపిణీ జరిగిపోయింది కదా, పరిహారం ప్రకటించేశారు కదా, వీళ్ళు మళ్ళీ ప్రకటించాలి ఏంటి? వీళ్ళు ఏదో స్కెచ్ చేసాడు మొత్తం కాదు. ఇవాళ సాక్షులు కూడా అదే వార్త, జగన్ వచ్చారు చెక్కులు అందాయి. ఎప్పుడు చెక్కులు పంపిణీ జరిగింది? ఎప్పుడు? మొన్న, నిన్న కాదు. జగన్మోహన్ రెడ్డి నిన్న వెళ్ళాడు పరామర్శకి. అంటే జనాలు చూసేవాళ్ళు నవ్వుతారు, మొహమ్మద్ తుప్పుకు ఉమ్మేస్తారని సిగ్గు శరం లేదు, అన్ని వదిలేసారు. మొత్తం వదిలేసి దిగజారిపోయి ఇలాంటి పోస్టర్లు, ఇలాంటి ప్రచారం అన్నమాట. చెప్పమని మీ నాయకులతో చెప్పమని, విశాఖపట్నం నాయకులు ఎవరైనా సరే, జగన్ వచ్చిన తర్వాత చెక్కులు పంపిణీ జరిగిందని చెప్పమని. అంటే జనాలు, వీళ్ళ దృష్టిలో జనాలు అంటే ఏంటంటే గొర్రెలు అనమాట. మనం ఏం చెప్తున్నా నమ్ముతారులే. సిగ్గుసారో లేకపోతే సరే, జగన్మోహన్ రెడ్డికి అంతే, మీకు అంతే. ఈ జన్మకి సిగ్గు అనేది రాదు, దేవుడు ఎట్లేదు కూడా. అన్ని నీ అకౌంట్లోకి వేసుకోవడమే. నువ్వు వెళ్తే ఇచ్చేసారా? నేను చూసి భయపడ్డారా? నువ్వు వెళ్ళకముందు అన్నీ ఆల్రెడీ అయిపోయింది. నువ్వు వెళ్ళకముందే జరిగిపోయి పరిహారం ప్రకటించారు, చెక్కులు అందజేశారు, అంతా అయిపోయింది. మొన్న, నిన్న కాదు, మొన్నే జరిగిపోయింది అంతా. నువ్వు నేను వెళ్ళి షో చేసావంతే. నిన్న నువ్వు వెళ్ళింది షో కోసం అంతే, షో చేసావంతే. అక్కడికి వెళ్ళి కెమెరాలో ఈ పట్టుకుని వెళ్ళి షో చేసావంతే. నేను చూసి భయపడిపోతారా? నీ దెబ్బకి దిగి వచ్చేసింది ప్రభుత్వం. సిగ్గని పెడుతుందా నీకేమన్నా? నీ సాక్షులేమో పెద్ద పెద్ద డిబేట్లే, వాళ్ళ పొడుగులు ఎక్కలు పీకే ప్రయత్నాలే. నువ్వు అంతే, అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడు. మీరు నాకు ఓటు ఏందని చెప్పేసి అక్కడ వాళ్ళని అడుగుతావు. ఇది ఒళ్ళంతా కలిపి వాళ్ళు బాధపడుతుంటే అక్కడికి వెళ్ళి నాకు ఓట్లు ఏందని చెప్పేసి అక్కడ అడుగుతావు. నీలాంటి వ్యక్తిని ఇంకెక్కడ చూసుండవు. నిన్ను కానీ, మీ నాయకుల్ని కానీ, నీ సాక్షిని కానీ ఎక్కడ చూసుండవు. అన్నీ అబద్ధాలే. నేను ఒకసారి షాక్ అయ్యా, నా పోస్టర్ చూసి, ఆ వార్త చూసి. ఇదేంటి అన్ని మొన్నే జరిగిపోయినాయి కదా, ఆల్రెడీ చెక్కులు పంపిణీ కూడా జరిగిపోయింది. వీళ్ళు నిన్న వచ్చిన తర్వాత నువ్వు డిమాండ్ చేస్తే ప్రభుత్వం దిగి వచ్చేసిందా? ఇవో ఎలాంటి విష ప్రచారాలు, ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే 11 వరకు తీసుకొచ్చావు. ఇంకా ఎలాగే చేసావు అనుకో నువ్వు. ఆ 11 కూడా మిగలవు, గుర్తుపెట్టుకో బాగా. 11 సీట్లు కూడా నీకు మిగలవు, మొత్తం ఊడ్చుకెళ్ళిపోతావు. చివరికి 5 కూడా మిగిలిన ఒక్కట మిగిలితే కొద్దిగా కడుపుగా అన్నం తినే మాటలు మాట్లాడుకునేటట్టు అన్ని నీ అకౌంట్లోకి వేసేసుకో. మాకు ఈ సంగతి మాకు బాగా తెలుసు. అయిపోయిన తర్వాత పోరాటాలు చేయడం కాదు. దరిద్రం ఏంటంటే నేను సాక్షిలో పోయిన జగన్మోహన్ రెడ్డి అసలైన నిజమైన రాజకీయ నాయకుడు. ఎలా అసలైన నిజమైన రాజకీయ నాయకుడు అంటే ప్రజల సొంత తినేవా. తన సొంత ఇంటికి సీసీ కెమెరాలని, బాత్రూమ్ కబోర్డ్లని, ఎంత పాపలకేమో 3.5 కోట్లు అని చెప్పేసండి. సెక్యూరిటీకి ఒక 50 లక్షలు ఇటు ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీ కాకుండా మళ్ళీ అదనంగా మళ్ళీ ఒక ₹50 లక్షలు పెట్టి మళ్ళీ సెక్యూరిటీ పెట్టుకున్నాం. అంత తిరిగిపోదు. అంత పెద్ద లీటర్ అంటే అది కూడా కాదు, కొవ్వు అంతే. ప్రజల సొమ్మే కదా అని చెప్పేసాను. ప్రజల సొమ్మే కదా, ఏం పోయింది అని కొవ్వు అంతే, అంతకుమించి ఏం లేదు. పైగా మీరు వెళ్ళి ఇక్కడికి వచ్చి మళ్ళీ మాకు బంద్ చెప్పడం, పాఠాలు చెప్పడం, నేను వస్తే రైతు తీసేస్తాను.
నేను అప్పట్లో అలా చేశాను, నేను ఇప్పట్లో ఇలా చేశాను. అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి అక్కడ యాక్టింగ్ చేసి పైకి వెళ్ళి భజన ఏంటంటే మేము చేసిన పోరాటం వల్ల ప్రభుత్వం దిగి వచ్చిందని చెప్పేసి అని మాట్లాడు. చూపించు, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపించండి. ఇగో నేను వచ్చిన తర్వాత, నేను వెళ్ళి వచ్చిన తర్వాత, నేను మాట్లాడిన తర్వాత ప్రభుత్వం చెక్కులు ఇచ్చిందని చూపించు. ఎక్కడ చెప్తుందని చూద్దాం. మొత్తం అంతే, మొత్తం అంతే. వీళ్ళు బతికే అంత, అన్నీ ఫేకే. వాస్తవాలు చెప్తే, నిజం చెప్తే తలవి ముక్కలైపోయి చచ్చిపోతారని ఏదో శాపం ఉందో లేదో ఇంకోటి అర్థం కాదు. కానీ ప్రతిదీ అబద్ధం, ఏది మాట్లాడినా అబద్ధమే. స్వయంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతారు, పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. ఇంకా సాక్షి చెప్పవలసిన లేదు. ఇంకా నిన్న మొన్న అమెరికాలో కొంతమంది యువకులు ఏదో ఒక కేసులో అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయితే ఒక అతని పేరు రెడ్డి. సో అక్కడ పోలీసులు రిలీజ్ చేసిన లిస్టులో కూడా రెడ్డి అనే ఉంది. సో కొంతమంది వెనకాల తోకలు సాక్షులు ఏం వేశారంటే, ఆ రెడ్డి ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వెనకాల తోక తీసేసి కిరణ్ ఏదో పేరుంది అది వేసారు. ఏ తోకలో లేని వ్యక్తులకేమో చౌదరి అని చెప్పి తగిలించారు. అది అంత నీతి మాలిన పత్రిక. అది నీతి మాలిన పత్రిక, నీతి మాలిన మనుషులు ఎవరైతే ఉన్నారో అది సాక్షి చెప్తే సరిపోతుంది. ఆ యజమాని అంతే, అలాంటి అందులో పనిచేసి వాళ్ళు అంతే. నిజంగా చెప్పుకోవాలంటే సాక్షిలో పనిచేయాలంటే సిగ్గుసారం వదిలేసి అన్నం దండం మానేసి అశుద్ధం తినే వ్యక్తులు మాత్రమే సాక్షిలో పనిచేస్తారు. అన్నం తినే దేవుడు కూడా సాక్షిలో పనిచేయరు. వాళ్ళు చేసే విష ప్రచారాలకి తెలుసు కూడా. వాళ్ళకి తెలియదని చెప్పి నేను అన్నట్లు, వాళ్ళకి వాస్తవం ఏంటో వాళ్ళకి తెలుసు, నిజమేంటో వాళ్ళకి తెలుసు. కానీ విష ప్రచారం అదొక జర్నలిజం. ఐఎస్ఆర్ గారు అయితే పెద్ద పెద్ద పాఠాలు చెప్పేస్తాడు. ఆడికి కూడా కేఎస్ ప్రసాద్, ఆడికి కూడా కార్మిక వెంకటరెడ్డి, ఆడికి అసలు ఏది తెలియదు. అధికార ప్రతినిధి మాత్రమే, కేవలం అధికార ప్రతినిధి. అంత నుంచి ఏమైనా తెలుసు అంటే ఏం లేదు. వ్యంగ్యంగా ఎటకారంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికే, లేదంటే లోకేష్ గారిని విమర్శించడానికి తప్పితే సబ్జెక్టే పాడే. అంత పెద్ద ఇష్యూ నడుస్తుంది కదా, అక్కడికి వెళ్ళి రాజకీయం చేయడం అవసరమా? జగన్మోహన్ రెడ్డి వీరుడు ఏంటి, అక్కడికి వెళ్ళి పరామర్శిస్తే వీరుడా? ఎలా? అక్కడ ఒళ్ళంతా కలిపి ఆల్పాదుకుంటున్నా, అక్కడికి వెళ్ళి పళ్ళు ఇట్లేసి నవ్వుతున్నాడు. దాని వీరుడు. మీరు ఇక్కడ భజన చేయడం, మేము చూడడం, మరి దాన్ని మేము కౌంటర్ చేసుకోవడం, మన ఇద్దరం అంతే. మీరు అధికారంలో ఉండి ఇవే విష ప్రచారాలు చేశారు, ప్రతిపక్షంలో ఉండి ఇవే విష ప్రచారాలు. తేడా ఏం కనపడట్లా, ఇంకా దిగజారిపోయారు అంతే. అప్పుడు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ దిగజారిపోయారు విష ప్రచారం చేయడం. కొద్దిగా వాస్తవాలు చెప్పండి. మరీ దిగజారిపోయి అన్ని దాంట్లో వేసుకుంటే జనాలను అవుతారు.